హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్ ఇక్కడైతే చాలా మంది అయితే ఇక్కడ కేవైసీ అప్డేట్ కాకుండా అయితే పై హోల్డర్స్ అయితే ఇక్కడ చాలా వరకు అయితే ఇబ్బందులు అయితే పడుతున్నారు. సో ఇప్పుడైతే నేను ఇక్కడ మీకు ఈ సొల్యూషన్ అయితే తీసుకొచ్చా. సో ఎవరెవరికైతే కేవైసీ రిజెక్ట్ అయిందో, సో కేవైసీ టెంటేటివ్లో ఉందో, సో ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఉన్నాయి, సో వాళ్ళందరికైతే ఇది ఒక మంచి వీడియో. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో నేను స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఏం చేస్తే మళ్ళీ మీ కేవైసీ అయితే కంప్లీట్ అయ్యి సో మీ కాయిన్స్ అయితే ఇక్కడ ఇమిగ్రేషన్ ఇష్యూని కూడా సాల్వ్ చేసుకుంటాయనే దాని గురించి అయితే ఇక్కడ క్లియర్ వీడియో అయితే చేశాను. సో 12 మినిట్స్ ఉందని అయితే దీన్ని స్కిప్ చేశారనుకోండి, సో మీరే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసినా కానీ మీరు ఇక్కడ నష్టపోతారు గైస్. సో ఇప్పుడు మనకి ఫిబ్రవరి 20th అయితే బిట్గెట్ ఎక్స్చేంజ్లో అయితే మనకి ఇక్కడ ఏంటంటే పై కాయిన్ అయితే ఇక్కడ లాంచ్ అయితే అవుతుంది. సో ఇప్పటి వరకు బిట్గెట్ ఎక్స్చేంజ్ మీరు అకౌంట్ చేసుకోకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో వెళ్ళైతే బిట్గెట్ ఎక్స్చేంజ్ కేవైసీ అయితే కంప్లీట్ చేసి పెట్టుకోండి. సో ఆ రోజు అయితే ఎక్కువ ఇక్కడ మనకి ఏంటంటే బిజీ లైన్స్ అయితే ఉంటాయి. సో మీరైతే మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో లిస్ట్ అవుతేనే మంచి ప్రైజ్కి అయితే వెళ్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మీకు కేవైసీ అప్డేట్ ఇక్కడ మీరు కేవైసీ రిజెక్ట్ అయ్యింది. సో చాలామంది అయితే ఇక్కడ బాధపడుతున్నారు. సో నాకు కూడా కింద కామెంట్స్ అయితే చేస్తున్నారు. అలాగే మీ కేవైసీ ఇక్కడ టెంటేటివ్లో ఉంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూసే నేను ఇక్కడ ఏంటంటే దీనికైతే సొల్యూషన్ అయితే తీసుకొచ్చాను. సో ఇదేంటంటే అఫీషియల్గా ఏంటంటే ఇక్కడ పై నెట్వర్క్ టీమ్ అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో ఈ స్టెప్స్ అయితే మీరు కంప్లీట్ చేశారనుకోండి, సో ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, సో ఎవరికైతే ఇక్కడ రివ్యూయింగ్లో ఉందో, సో ఎవరైతే ఇక్కడ మీ కేవైసీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాక రివ్యూ ఇన్ ప్రోగ్రెస్లో ఉందో, సో కేవైసీ ఈస్ నాట్ అప్రూవ్డ్ అనే ఉండే వాళ్ళందరూ ఏంటంటే ఈ వీడియోని చూసైతే అలాగే మీరైతే ఈ స్టెప్స్ని ఫాలో అయితే మీరైతే ఇక్కడ మీ యొక్క కేవైసీని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు గైస్. సో ఈ మన ఛానల్ కానీ మీరు కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు గైస్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీతో ఎక్కువ నేను షేర్ చేయడానికి అయితే ఉంటుంది. అలాగే చాలామందికి అయితే ఇక్కడ రివ్యూ ఇన్ ప్రోగ్రెస్ అయితే ఉంది. సో అది రివ్యూ ఇన్ ప్రోగ్రెస్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఏంటంటే చాలామందికి ఏంటంటే టెంటేటివ్లో పడిపోతుంది. అంటే ఇది ఎందుకు జరుగుతుంది అనేది ఏంటంటే, సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలామంది కేవైసీ అన్నీ కంప్లీట్ అయిపోయిందంటే వీళ్ళకి ఏంటంటే మైగ్రేషన్ అవ్వట్లేదు. సో మైగ్రేషన్ ఇష్యూస్ ఏంటంటే చాలామందికి అయితే ఇక్కడ తలెత్తున్నాయి. సో ఆ సొల్యూషన్ కూడా ఎలా ఇక్కడ మనం చేయాలనే దాని గురించి అయితే ఇక్కడ నేను డిస్కషన్ అయితే చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది గైస్. సో నేను అక్కడ కూడా మీకు అప్డేట్స్ అయితే ఇస్తుంటాయి. సో ఇలాంటి ఏ అప్డేట్ వచ్చినా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే చాలా ఫాస్ట్గా అయితే నేను అక్కడ కవర్ అయితే చేస్తాను. సో ప్రజెంట్ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ మీరు కేవైసీ అప్డేట్ చేస్తారు. సో అప్డేట్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ బోర్డ్స్ అనేటివి అయితే ఉంటాయి. సో ఏదైతే వీళ్ళు ఇక్కడ ప్రోగ్రామింగ్ చేసింటారు కదా, సో ఆల్గారిథంలో అనేది, సో ఆ బోర్డ్స్ ఏం చేస్తాయంటే, సో ఆ బోర్డ్స్ అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని చిన్న చిన్నవన్నీ తీసుకొని ఏంటంటే వాటిని రిజెక్ట్ చేసేసి లేకపోతే రిజెక్ట్ చేసేటివి ఏంటంటే డైరెక్ట్గా బయటకు వచ్చేస్తే సో మళ్ళీ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే కానీ ఏంటంటే రిజెక్ట్ కానీ ఏంటంటే ఇక్కడ ఒక డ్రాఫ్ట్లోకి అయితే వచ్చేస్తాయి. సో ఆ డ్రాఫ్ట్లో వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ ఈ ఇష్యూస్ అయితే వస్తాయి. సో కేవైసీ పెండింగ్ లేకపోతే మీ ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ కావట్లేదు అనేసి, సో ఇలాంటివి అయితే చాలా వస్తాయి. సో ఇప్పుడు మీకు గ్రీన్ కలర్ చూపించింది కదా, సో ఆ టైప్లో అయితే మీకు రావాలి గైస్. సో మీరు ఇక్కడ కంప్లీట్గా కేవైసీ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే సో ఏదైనా ఫిబ్రవరి 20 లోపల అయితే ఇక్కడ ఫాస్ట్గా అయితే ఇక్కడ చేస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ వ్యాలిడేటర్స్ కూడా ఏంటంటే ఇక్కడ పై నెట్వర్క్ అయితే ఉంటారు. సో ఎవరైతే ఆ వ్యాలిడేటర్స్ ఉన్నారో సో వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో యూజర్స్ చూసుకుంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ వ్యాలిడేటర్స్ కూడా ఏంటంటే అంత ఫాస్ట్గా అయితే చేయట్లేదు. సో ఇప్పుడు ఎవరికైతే ఇష్యూస్ ఉన్నాయి, సో బోట్ వల్ల ఇక్కడ ఫాస్ట్గా అయితే వర్క్ జరుగుతుంది కదా, సో వాళ్ళైతే యాప్ ఓపెన్ చేసుకొని సో నేను చెప్పే స్టెప్స్ని అయితే మీరు క్లియర్గా అయితే ఫాలో అవ్వండి. సో ఏదైతే మీ ఈ కేవైసీ ఇష్యూ చాలా రోజుల నుంచి చాలామంది నుంచి నేను వింటూనే ఉన్నాను. సో కేవైసీ ఇష్యూస్, సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా ఉంటే ఈ వీడియో అయితే వెంటనే అయితే షేర్ చేసేయండి. సో మీకు కానీ కేవైసీ అయిపోయింటే సో నో ప్రాబ్లం, సో ప్రాబ్లం లేదు. సో మనం ఈజీగా అయితే మీరు బిట్గెట్ ఎక్స్చేంజ్ డౌన్లోడ్ చేసుకుని అయితే కేవైసీ చేసి అయితే రెడీగా అయితే పెట్టుకొని కింద మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో నా లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే సో మన ఛానల్కి సపోర్ట్గా అయితే ఉంటుంది గైస్. సో ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మీకు మెయిన్ చేయాల్సింది అయితే ఒక 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో అది క్లియర్గా అయితే వినండి. సో వీడియో అయితే నేను ఇక్కడ మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొద్దిగా లెంత్ అయితే పెట్టాను. సో సింపుల్ స్టెప్స్ ఇవి కూడా, కానీ మీరు అర్థం చేసుకొని చేసే కొద్దిగా టైం అయితే పడుతుంది. సో ఫస్ట్ అయితే మన యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఎవరెవరికైతే ఇష్యూ ఉందో సో వాళ్ళు ఏం చేయాలంటే పైన మీకు 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మన లెఫ్ట్ సైడ్ టాప్లో అయితే, సో అక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత అయితే మీకు ఇక్కడ మీకు ఒక లిస్ట్ అయితే వస్తుంది. సో ఆ లిస్ట్లోకి మీరు వెళ్ళగానే
కింద అయితే మీకు ప్రొఫైల్ అనేసి అయితే కనిపిస్తుంది కదా. సో ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేశారనుకోండి, సో మీకు ఇక్కడ హోమ్ అండ్ మెయిన్ నెట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మీకు ఆల్రెడీ అయితే పెండింగ్లో అయితే ఉంది కాబట్టి సో ప్రొఫైల్లో కానీ వన్స్ మీరు వెళ్ళిపోయారనుకోండి, సో అక్కడ వెళ్ళినాక ఏంటంటే మీకు కొన్ని ఇక్కడ లైక్ మీ ఒక డీటెయిల్స్ అన్నీ అయితే ఏంటంటే ప్రొఫైల్ సెక్షన్లో అయితే ఉంటాయి. సో వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. సో నేమ్ ఏమన్నా రాంగ్ ఉందా, లేకపోతే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా రాంగ్ ఉంటే సో వాటిని అయితే ఎడిట్ చేసుకొని అయితే మీరు ఇక్కడైతే చూసుకోండి. సో క్లారిటీగా అయితే చూసుకోండి ప్రతి ఒక్కటి. మీరు ఏమైనా హిడెన్ రియల్ నేమ్ ఏమైనా పెట్టుకున్నారు సో వాటన్నిటిని అయితే మీరు క్లారిఫై చేసుకోండి ఫస్ట్ స్టెప్ అయితే. సో ఇంకా సెకండ్ స్టెప్కి అయితే వచ్చేసి నెక్స్ట్ స్టెప్కి వచ్చే ముందుకి మీరు డౌన్కి అయితే వచ్చింది. డౌన్కి వస్తే ఇక్కడ ఏంటంటే పాస్వర్డ్ పక్కన అయితే మీకు బ్రాకెట్లో అప్డేట్ అని అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను గ్రీన్ టిక్ కూడా ఇచ్చా చూడండి గైస్. సో గ్రీన్ టిక్ కూడా ఉంటుంది. సో మీరు ఏంటంటే అక్కడ వెళ్ళి అప్డేట్ మీద అయితే క్లిక్ చేయాలి. సో క్లియర్గా చూసుకోండి. సో ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తేనే మీరు డౌన్కి అయితే వచ్చేయండి. సో మీ నేమ్ అన్ని చెక్ చేసుకొని, సో చెక్ చేసుకున్న తర్వాత కింద పాస్వర్డ్ పక్కన బ్రాకెట్లో మీకు అప్డేట్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తేనే ఏంటంటే మీకు ఒక మెన్యూ అయితే వచ్చేసింది గైస్. సో ఇలా చూసుకుంటే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అని అయితే ఉంటుంది. సో మీరు అక్కడైతే ఇండియాకి అయితే మార్చుకోండి. ఇండియాకి మార్చుకున్న కింద అయితే మీకు +19 అయితే రావాలి. సో మన ఇండియన్ కోడ్ అయితే 19 కాబట్టి సో 19లోకి అయితే వచ్చేయాలి. సో ఫోన్ నెంబర్ ద్వారానే చేయండి, ఈమెయిల్ అయితే యూజ్ చేయకండి ఎవరు కూడా. అలా చూసుకుంటే ఇక్కడ ఇండియా అయితే మొత్తం అప్డేట్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి సో గెట్ స్టార్ట్ అయితే చేయండి. సో ఈసారి చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. సో ఏ ఫోన్ నెంబర్ ఇస్తున్నారు, సో దేనికి యూజ్ చేశారు, ప్రతిదీ అయితే మీది ఆల్రెడీ ఉంటుంది కదా. సో ఆ ఫోన్ నెంబర్తోనే మీరైతే లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ మీరు పాస్వర్డ్ అప్డేట్ అయితే చేసుకోవాలి. సో ఇదైతే మీది నెక్స్ట్ స్టెప్. సో ఇదంతా చేసుకున్నాక సో స్టార్ట్ క్లిక్ చేసినాక ఏంటంటే మీకు ఇలాంటి ఒక డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో SMS వెరిఫికేషన్ అని ఈ ట్యాబ్ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ USA అనేసి మీకు ఒక చిన్న బాక్స్లో ఉంది కదా. సో అక్కడ ఏదైనా అదర్ కంట్రీ ఉండింది అనుకోండి, సో మీరేంటంటే USA అయితే సెలెక్ట్ చేసుకుంది. అక్కడ ఒక పక్కన ఒక డౌన్ యారో మార్క్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేస్తాను ఏంటంటే అక్కడ మీకు కంట్రీ నేమ్స్ అయితే కనిపిస్తాయి. సో USA అయితే క్లిక్ చేసుకోవాలి. సో మరీ చెప్తున్నాను. సో మీరు క్లిక్ చేయాల్సింది అయితే USA. సో అక్కడ ఏ కంట్రీ ఉన్నా అయితే మీరు దాన్ని చేంజ్ చేసుకున్న తర్వాతే మీరు నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ చూసుకుంటే యూ విల్ నౌ నీడ్ టు సెండ్ ఏ టెక్స్ట్ టు అవర్ వెరిఫికేషన్ సర్వీస్. సో వెరిఫికేషన్ సర్వీస్ అయితే వీళ్ళు USA కాబట్టి సో అక్కడికి ఏంటంటే మనం పంపించామనుకోండి. సో మిగతా కంట్రీస్కి అయితే ఇక్కడ అఫీషియల్గా ఉంది. సో మనకేంటంటే ఇండియాకి అయితే ఇక్కడ USA ద్వారానే మీరైతే ఈ SMS సర్వీస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మీరు ఏంటంటే ఓపెన్ SMS అయితే క్లిక్ చేసుకోవాలి. సో ఈ స్టెప్ నుంచి అయితే క్లారిటీగా అయితే వినండి. సో ఈ ఒక స్టెప్ని అయితే మీరు క్లారిటీగా అయితే వినండి గైస్. సో ప్రిపేర్ టు సెండ్ SMS అయితే ఇక్కడ ఉంది గైస్. సో ఇది ఏదైతే ఉంది కదా, సో ఇక్కడ మీరు ఓపెన్ అని క్లిక్ చేసినా కూడా ఏంటంటే ఎవరైతే ఇక్కడ ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తున్నారో సో వాళ్ళకైతే ఇక్కడ హ్యాపీ. మీకు డైరెక్ట్గా ఏంటంటే మీ ఒక SMS బాక్స్ అయితే ఓపెన్ అయిపోయి మీకు ఏంటంటే అక్కడ OTP అయితే ఎంటర్ చేయమని ఉంటుంది. సో ఇక్కడ ఒక కోడ్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే ఎంటర్ చేయాలి. సో అది కూడా చెప్తాను. సో ఎవరైతే ఐఫోన్ యూజ్ చేస్తున్నారో సో వాళ్ళకైతే ఇక్కడ క్లారిటీగా అయితే వినండి. సో వాళ్ళకి ఇక్కడ ఏంటంటే మీకైతే SMS బాక్స్ అయితే ఓపెన్ కాదు. సో ఇక్కడ ఏదైతే ఇక్కడ కింద నెంబర్ ఉంది కదా +1650 అలా ఒక నెంబర్ అయితే వస్తుంది. సో ఫోన్ నెంబర్ అని ఉంటుంది కదా. సో దాన్ని అయితే మీరు కాపీ చేసుకోండి. ఆండ్రాయిడ్ వాళ్ళకైతే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో అదే అయితే ఇక్కడ ఐఫోన్ వాళ్ళకైతే ఈ నెంబర్ అయితే కాపీ చేసుకొని మీరు ఏంటంటే SMS బాక్స్లో వెళ్ళైతే పేస్ట్ చేయాలి. సో అదే సేవ్ చేసుకుని సో దీనికి అయితే మీరు ఏంటంటే ఈ కోడ్ ఉంది కదా. సో మేక్ షూర్ యూ సెండ్ ఏ టెక్స్ట్ హూస్ సోల్ కంటెంట్ ఈస్ ఇక్కడ ఒక నెంబర్ వచ్చింది కదా. ప్రతి ఒక్కరికి అయితే ఇక్కడ ఒక 6 డిజిట్ నెంబర్ అయితే వస్తుంది కదా. సో ఆ 6 డిజిట్ నెంబర్ని అయితే మీరు ఇక్కడ ఒక టెక్స్ట్ ద్వారా అయితే పంపించాలి. సో కింద నెంబర్కి అయితే సో ఆండ్రాయిడ్ వాళ్ళకైతే డైరెక్ట్గా మీకు మీ మెసేజ్ ఒక బాక్స్ అయితే పోతుంది. ఏదైతే మెసెంజర్ ఉంటుంది కదా మీకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో ఐఫోన్ వాళ్ళకైతే అది వర్క్ కాదు. సో డైరెక్ట్గా ఓపెన్ కాదు కాబట్టి సో మీరైతే ఫోన్ నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆ 6 డిజిట్ నెంబర్ని అయితే ఇలా పంపించాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఇక్కడ నేను ఇక్కడ మీకు ఐఫోన్లోనే చూపిస్తున్నా చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఆ నెంబర్ని అయితే సేవ్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను 6 డిజిట్ నెంబర్ని అయితే వాళ్ళకి సెండ్ చేస్తున్నా. సో సెండ్ చేసే ముందు ఏంటంటే మీరైతే రీఛార్జ్ అయితే చేసుకోవాలి కదా. సో ఆండ్రాయిడ్ మెంబర్స్ కూడా ఏంటంటే ఒక 15 రూపీస్ 12 రూపీస్ అయితే రీఛార్జ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం USAకి ఇక్కడ పంపిస్తున్నాం కాబట్టి మెసేజ్ కాబట్టి సో ఫ్రీగా అయితే వెళ్ళదు కాబట్టి. సో చూడండి దగ్గర నాకైతే ఇక్కడ 5 రూపీస్ అయితే ఛార్జ్ అయితే అయింది. సో ఒక మెసేజ్కి 5 రూపీస్ అయితే ఛార్జ్ అయితే అవుతుంది. సో మీరు కూడా ఏంటంటే ఇక్కడ పంపించే ముందు అయితే రీఛార్జ్ అయితే చేసుకోండి. సో ఆ తర్వాత మీకు మళ్ళీ మీరైతే మన
యాప్లోకి కానీ వచ్చేసారనుకోండి, సో ఇక్కడ అప్డేట్ పాస్వర్డ్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ రెండు అడుగుతుంది. సో ఓల్డ్ పాస్వర్డ్ ఫస్ట్ క్లిక్ చేసినాక న్యూ పాస్వర్డ్ అయితే మీరు ఇక్కడ రీసెట్ అయితే చేసుకోండి. సో ఎవరికి మీ పాస్వర్డ్ అయితే చెప్పకండి, ఇది మీరు క్లియర్గా అయితే పెట్టుకోవాలి. సో మీకు అండర్స్టాండ్ అయింది కదా. సో ఈ స్టెప్ అనేది ఫైనల్ స్టెప్ అనేది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎవరైతే ఐఫోన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మీ ఆ ఫోన్ నెంబర్ ఏదైతే కింద ఉంటుంది కదా, సో దాన్ని కాపీ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత మీరు వెళ్ళైతే సెండ్ అయితే చేయండి ఆ 6 డిజిట్ నెంబర్. సో ఎవరైతే ఆండ్రాయిడ్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి డైరెక్ట్గా అయితే మీకు మెసెంజర్లోకి వెళ్ళిపోతారు. సో మీరు వెళ్ళైతే ఆ 6 డిజిట్ నెంబర్ని ఎంటర్ చేస్తే మీకైతే అదే పాస్వర్డ్ అప్డేట్కి అయితే ఆప్షన్ అయితే వచ్చేసింది. సో వన్స్ క్లిక్ చేసినాక మీకైతే ఇక్కడ సక్సెస్ఫుల్లీ అయితే మీ పాస్వర్డ్ అయితే అప్డేట్ అయిపోతుంది. సో ఈ అప్డేట్ అవుతానే ఇక్కడ ఏంటంటే మెయిన్గా సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ అప్డేట్ అవుతానే మీరు పాత చాలా మొబైల్స్లో మీరు మైనింగ్ చేయడానికి అయితే మీ ఒక యాప్స్ని అయితే లాగిన్ చేసుకొని మీ అకౌంట్స్ అన్నీ అక్కడ క్రియేట్ చేసుకుంటారు కదా. సో ఒకే అకౌంట్ అన్నిట్లో లాగిన్ అయింటారు కదా. సో మిగతా ఒక ఫోన్స్లో అన్నిట్లో అయితే లాగౌట్ అయితే అయిపోతుంది. సో దేంట్లో అయితే ప్రజెంట్ మీరు చేస్తున్నారు చూడండి ఫోను, సో దాంట్లో మాత్రం లాగిన్లో అయితే ఉంటుంది. సో దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే లాగౌట్ చేసేసి మళ్ళీ లాగిన్ అవ్వండి. సో మళ్ళీ లాగిన్ అయినారనుకోండి, సో అదే ఫోన్లో ఇప్పుడు దేంట్లో అయితే మీరు పాస్వర్డ్ చేంజ్ చేశారు సో దాంట్లో లాగిన్ అయ్యేందంటే లాగౌట్ చేసి లాగిన్ అయ్యారనుకోండి. సో మళ్ళీ మీకు అక్కడ వెరిఫికేషన్ స్టెప్స్ అయితే అడుగుతుంది. సో మళ్ళీ వెళ్ళైతే మీరు కేవైసీ కంప్లీట్ చేసుకొని కింద యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే కామెంట్ అయితే చేయండి. సో వితిన్ సెకండ్స్లో అయితే అయిపోతుంది గైస్. సో 24 అవర్స్లో అయితే మీకు కేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇదేంటంటే మీకు పై నెట్వర్క్ నుంచి అయితే అఫీషియల్గా అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో డ్రాఫ్ట్లో వెళ్ళిన వాళ్ళకంతా ఈ ప్రాబ్లం అయితే క్రియేట్ అయితే అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనమైతే ఇక్కడ ఫిబ్రవరి 20 కోసం అయితే వెయిట్ చేయాలి. సో మీకు చెప్పిన స్టెప్స్ని మళ్ళీ అయితే ఒక్కసారి వినండి. సో విని అయితే క్లారిటీగా అయితే ఇక్కడ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీ ప్రాబ్లం అయితే క్లారిటీగా అయితే ఇక్కడ క్లియర్ అయితే అయిపోతుంది. సో ఇది గైస్ సొల్యూషన్. సో ఎవరైతే ఇక్కడ కేవైసీ రిజెక్ట్ అయినారు, సో 10 days క్యూలో ఉంది, సో ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే మన ఛానల్లో అయితే ఎప్పుడైతే ఇది ఎక్స్చేంజెస్లోకి మీరు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుందో సో మీతో ఇక్కడ షేర్ చేసుకుంటా. సో అలాగే ఇంకొక వీడియో అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఫ్రీగా అయితే ఎక్స్చేంజెస్ ద్వారా అయితే పై కాయిన్స్ని కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో నేను ఆ వీడియో కూడా మీకు దగ్గరలో అయితే అప్డేట్ అయితే ఇస్తాను గైస్. సో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద ఉంది. అలాగే బిట్గెట్ ఎక్స్చేంజ్ కూడా క్రియేట్ చేసుకొని కింద లింక్ అయితే ఉంది. సో కేవైసీ అయితే కంప్లీట్ చేసుకొని రెడీగా అయితే ఉండండి. సో థ్యాంక్ యూ, జై హింద్, ఆల్ ది బెస్ట్.